హాయ్ అండి. మనుషుల్లో చాలామంది మధ్య వయసు వచ్చాక మాకు వయసు పెరిగిపోతుందనే ఫీలింగు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో ఏర్పడి వాళ్ళని ఆలోచింపచేస్తుంది. అలా చేయటం వలన క్రమేణా అనారోగ్యానికి గురి కావటము, వృద్ధాప్యం త్వరగా రావటం వంటి సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యలను ప్రతిఘటించాలంటే అది కేవలం మన చేతుల్లోనే ఉంది. మనం కొన్ని చిన్న చిన్న విషయాలను పాటించినట్లయితే వార్ధక్యాన్ని పోస్ట్‌పోన్ చేయొచ్చు. అనారోగ్యం రాకుండా మనం చక్కటి ఆరోగ్యంతో కలకాలం జీవించవచ్చు. అందులో ప్రధానమైనవేమిటంటే వీలైనంత వరకు ప్రకృతిలోనూ, ఆరుబయట సమయాన్ని గడపటం. సూర్యరశ్మిలో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అరగంట ఉండే విధంగా మనం చూసుకోవాలి. మన దేశ కాలమాన పరిస్థితుల ప్రకారంగా 11 గంటల నుంచి 3 గంటల మధ్య ఉండేటటువంటి సూర్యరశ్మిలో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అని పరిశోధనలు తెలియజేశాయి. కాబట్టి వీలైతే ఈ సమయంలో ఒక అరగంట మన శరీరం మీద పడేటట్టు చూసుకోగలిగినట్లయితే డి విటమిన్ మన శరీరానికి పుష్కలంగా దొరుకుతుంది. దానివలన ఎముకలు గట్టిపడతాయి. అంతేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు కూడా దూరమైపోయి చక్కటి ఆరోగ్యము, చక్కటి నిద్ర కూడా పడుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు నడక అనేటటువంటిది మానకూడదు. మనము మన శరీర బరువు పెరుగుతుందని కానీ, లేక మన శరీరం కొంచెం ఊబకాయం వస్తుందని అనిపించినట్లయితే దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటుండాలి. ఇంకా మనం శరీరం సహకరించి ఎంత బరువైతే ఎత్తగలమో అంత బరువులు కూడా అప్పుడప్పుడు ఎత్తుతూ ఉండాలి. ఇక ధూమపానము, మద్యపానం లాంటి అలవాట్లు ఉన్నట్టయితే వయసు పెరిగే కొద్దీ వాటిని క్రమేణా మానుకోవటం కానీ, వీలైతే దూరం చేసి వాటిని పూర్తిగా మానేయటం అనేటటువంటిది చాలా మంచిది. ఈ వయసులో చిరుతిళ్ళు తినటం కూడా మానేయాలి. మామూలుగా మనం తీసుకునేటటువంటి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు మధ్య వీలైతే స్నాక్స్ తీసుకోవటం, అవి కూడా ఆరోగ్యకరమైనటువంటి అన్ని పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అలా చేయటం మూలాన చక్కటి ఆరోగ్యం ఉంటుంది. తరువాత వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడుపుతూ ఉండటం చాలా ఆరోగ్యదాయకంగా ఉంటుంది. మనము ఒంటరిగా ఉండవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఒంటరిగా ఉండామనే ఫీలింగ్ ఎప్పుడు కూడా మన భావనలోకి రానివ్వకుండా మనకు మనము ప్రతినిత్యం నేను ఒంటరి వాడిని కాదు అని కంప్లీట్‌గా మైండ్‌కి ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. అంతేకాకుండా కొత్త విషయాలు నేర్చుకోవటము, కొత్త పుస్తకాలు చదవటము, ఇంకా మనకున్నటువంటి హాబీలనన్నిటిని కూడా చక్కగా చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు ఒంటరితనం అనేది మనలోకి రాదు. ఇంకా పుస్తకాలు రాయటం, చదవటం ఇలాంటి కార్యక్రమాలు కూడా మనలో ఉన్నటువంటి మానసిక ఉత్తేజాన్ని రెట్టింపు చేస్తాయి. మనలో సృజనాత్మకతను పెంచుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రకృతి మనకు తోడుగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి పుస్తకాలు, అనేక రకాలైనటువంటి హాబీలు మనతో ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్ళం ఎలా అవుతామండి? కాబట్టి ఒంటరితనం ఉండవలసినప్పుడు ఈ ఒంటరి వాళ్ళమనే భావనను రానివ్వకుండా దూరం చేయాలి. వీలైతే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరితో సరదాగా నవ్వుతూ స్మైలీగా ఉన్నట్లయితే చక్కగా మంచి ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ అన్ని గనక మనం ఫాలో అయినట్లయితే మనం వృద్ధాప్యం అనే దాన్ని పోస్ట్‌పోన్ చేయొచ్చు. ఆరోగ్యకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించవచ్చు. శతమానం భవతి. థాంక్ యూ.